మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 14వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా 1 దెస్సలోనియులకు 3వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడింది. మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. అవును, ఇది ప్రేమ, పవిత్రత మరియు ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటును అని నొక్కి చెబుతుంది ఈ వాక్యము. అందరూ ప్రేమ ఆప్యాయతలో కలిసిమెలిసి ప్రభు చెంతకు చేరాలని తండ్రైన దేవుడు కోరుకుంటున్నారు. ఇంతటితో వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తిగల తండ్రైన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. అవును తండ్రి, మేము ప్రేమ ఆప్యాయతలలో మీ పరలోక రాజ్యం చేరటానికి, అటువంటి ప్రేమను కలిగి మేము జీవించడానికి సహాయం కలిగించండి. అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి అనారోగ్యం యేసునామమున తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి, గృహం లేని వారికి గృహం ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాపాడతారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. క్రైస్తవ